ఎటు చూసినా కొబ్బరి చెట్లు, విశాలమైన ఇసుక తెన్నులు, గంభీరమైన సముద్రం, గలగల పారే కాలువలు, కల్మషం లేని మనుషులు, ఆప్యాయతలు, అనుబంధాలు, ఇవన్నీ చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుందండి? హాయ్, కోనసీమ అండి, గోదావరి అండి బాబు. ఈ ఓల్ గోదావరి మధ్యలో ఓ సామ్రాజ్యం అండి. రాజుల నాటి కథ కాదండి, రాజు కథ, లక్ష్మీపతి రాజు కథ. రిటైర్ ఆర్మీ కల్నల్. గోదావరి మధ్యలో 100 ఎకరాల తోటలో ఉన్న తాతల నాటి మండువా ఇంటిని తనకి నచ్చినట్టు ఫామ్ హౌస్గా మలుచుకున్నాడు. ఈయనకి 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు, అంతా కలిసే ఉంటారు. అందరికీ ఈయన ఏరి కోరి ఎతికి మరీ పెళ్లిళ్ళు చేశాడు. పెద్ద తమ్ముడు వెంకటరామరాజు, భార్య సంధ్య, ఒక్కతే కూతురు ప్రియ, మొన్నే పెళ్లి సెటిల్ అయింది. చిన్న తమ్ముడు దొరబాబు, భార్య రాధిక, వీళ్ళకొక్కడే కొడుకు శ్రీకాంత్. ఈయన్ని ఐఐటి చదివించాలన్నది లక్ష్మీపతి కోరిక. ఇక చెల్లెలు దీపు, భర్త ఆస్ట్రేలియాలో వర్క్ చేస్తున్నాడు. 2 పిల్లలు బంటి, యాపిలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే లక్ష్మీపతిరాజ్ది చాలా హ్యాపీ ఫ్యామిలీ. అంతా హ్యాపీనే కదా, ఇంకేటనుకుంటున్నారా? రాజన్నాకి ఎవరాని ఉంటుంది, మరి ఆమెకు పెళ్లి చెయ్యాలి, అందుకు తగిన వరుడు కావాలి కదండి. ఆ వరుణ్ణి ఎతకడానికి ఓ మంత్రి కూడా ఉన్నాడండి. బదిల్స్ భాస్కరం. అందరికంటే చిన్నోడు, పెళ్లికి మాత్రం పెద్దోడు. ఎవరో చెప్పు. చిట్కిన వేలు కాదు, నేను. పెళ్లికి పెద్దని నేనే, కానీ ఆ లక్ష్మీపతి కూతురంటే ప్రాణం. ఎన్ని సంబంధాలు తెచ్చినా వాడికి నచ్చవు. నువ్వు వాడికి నచ్చవురా. వై నాట్ అంకుల్? చూడటానికి బాగానే ఉంటాను, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, న్యూజిలాండ్లో బాగానే సంపాదించాను, ఇంకేం కావాలి? ఏం చేస్తున్నావురా నువ్వు? న్యూజిలాండ్లో జాబ్. ఇప్పుడు ఏం చేస్తున్నావురా నువ్వు? 2 years ఆఫ్ తీసుకున్నాను. ఈ ఒక్క విషయం చాలరా ఆ లక్ష్మీపతి నేను రిజెక్ట్ చేయడానికి. మీరే ఏదో ఒకటి చేసి కావ్యతో నా పెళ్లి ఫిక్స్ చేయాలి అంకుల్. నీకు పెళ్ళే కదా కావాలి, పద. వావ్, బ్యూటిఫుల్ అంకుల్. లక్ష్మీపతికి చాలా మంచి టేస్ట్ ఉన్నట్టుంది. ఇక్కడ ఉన్న కొబ్బరి చెట్లకి నెట్ కట్టుకొని పడుకుంటే ఆహా సూపర్ గా ఉంటుంది అంకుల్. ఈ నదిలో ఒక కయాక్ లాంటి బోట్ లో బోటింగ్కి వెళ్తే బా సూపర్ గా ఉంటది. ఎక్కువగా ఆశలు పెట్టుకోకు, తర్వాత డిసప్పాయింట్ అవుతావు. ముందే చెప్తున్నాను. అదేంటి అంకుల్, ఏదో ఒకటి చేసి మీరే ఎలా అయినా సెట్ చేయాలి. ఒరేయ్, ఇంట్లో ఎవరు లేనట్టుంది, చూసొస్తాను. కూర్చో, ఎక్కువ వాక్కో. ఇప్పుడు ఎలా వచ్చింది? మాడుస్తావేంటి మరి? రేయ్, ఏమిట్రా నువ్వు ఇక్కడ? ఇంట్లో వాళ్ళు గుడికి వెళ్ళారు, ఇటు దోశలు మాట్లాడా. నిన్ను వారం రోజులు తోట పని చేయమన్నాను. ఈలోగా దోశలేడు నేర్చుకున్నాక వంటింట్లోకి అడుగు పెట్టమన్నాను. అవునా? అవుట్. రేయ్, నువ్వురా, రా చెప్తాను. రారా. నేను ఆయిల్ తక్కువ వేసానుగా, దోశలు మార్చానా? ఒరేయ్, వీడు ప్రశాంత్ అని మన సుబ్బరాజు గారు లేరు, ఆయన మనవడు. న్యూజిలాండ్ లో మార్కెటింగ్ అనలిస్ట్. ఓ హాయ్ సార్. హలో. మొన్నే ఇండియా వచ్చాడు. ఏంటి ఎంత పొద్దున్నే? యాక్చువల్గా అంకుల్, నా ఫ్రెండ్స్ అందరు నన్ను టీస్ చేస్తూ ఉంటారు. నేను చేసుకోపోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలని. నేను న్యూజిలాండ్లో ఉన్నప్పుడు ఆలివ్ ఆయిల్ మాత్రమే దొరికేది. నేను వితౌట్ ఆయిలే దోశలు వేసేవాడిని. సో దోశల స్పెషలిస్ట్ అన్నమాట. మరి మా కుక్కి ఆ మెథడ్స్ ఏమో నేర్పించచ్చు కదా ప్రశాంత్? ఏం మెథడ్స్ అండి? అయ్యో, అబ్బా ఇదేం రావట్లేదు. అవసరమా నీకు ఇది? ఛా, చీర్స్. రే,
నువ్వు నిజంగా కేసులు గెలుస్తుంటావురా? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా? అయినా ఎక్కడ దొరుకుతుంటారా నీకు ఇలా టిక్కెట్లు? అంటే అదే పొద్దున్న తీసుకొచ్చావుగా పెళ్లి కొడుకుని. వాడి గురించి తెలిస్తే నువ్వు ఇలా అనవరా? వాడికి పెళ్ళి ఒక ప్లెజర్ రా, రెస్పాన్సిబిలిటీ కాదు. ఆడు మనకు సూట్ అవడం. ప్రతి సంబంధాన్ని ఏదో ఒక చెత్త సిల్లీ రీజన్తో రిజెక్ట్ చేయడానికి బాగా అలవాటైపోయిందిరా. ఇప్పటికి 19 సంబంధాలు తెచ్చాను. అన్నీ చెత్తవే. పోరా, నీ కూతురికి నేను అసలు పెళ్లి సంబంధాలు తీసుకురానురా. నీ కూతురి పెళ్లి విషయంలో నాకున్న టెన్షన్ కూడా లేదేంట్రా నీకు? యూజ్లెస్ ఫెలో. డాడీ ఈ రెండిట్లో ఏమో తీసుకోను. గ్రీన్ ఫ్రాక్ వేసుకున్నా, ఎల్లో ఫ్రాక్ వేసుకున్నా. డాడీ నేను భరతనాట్యం నేర్చుకోనా లేకపోతే కథక్? ఏ కాలేజ్కి అప్లై చేయమంటారు? రేయ్ రేయ్, ఎందుకురా టెన్షన్ ఫీల్ అవుతావు? నువ్వు అనుకున్నట్టే నీకు పెర్ఫెక్ట్ అల్లుడు దొరుకుతాడురా. నేను చెప్తున్నానుగా, డోంట్ వరీ. చీర్స్ ఫర్ ద బెస్ట్ అల్లుడు. చిన్ను హే, విండోలో చూడు. ఏముంది? చూడు సర్ప్రైజ్. ఒకసారి లేచి చూడు, చూస్తే నీకే అర్థం అవుతుంది. చూసావా? ఏం లేదే. చెప్పాను కదా సర్ప్రైజ్ అని. పిచ్చి చంపేస్తాను. ఇప్పుడు నిద్రమత్తు వదిలిందా? అలాగే వెళ్ళి ఫ్రెష్ అవ్వు. లవ్ యూరా. నేను కూడా. గుమ్మడికాయ కావాలా? సరే, ఓ 2 కిలోలు ఇవ్వండి. ఓకే సార్. అది ఈవినింగ్ 6కి. కార్తీక్ 1 minute, ఎవరో వచ్చినట్టున్నారు. ఓకే, అయినా ఇంత పొద్దునే ఎవరు వచ్చుంటారు? ఏమో, ఒక్క నిమిషం లైన్ లో ఉండు. హాయ్. గుమ్మడికాయ. బట్ మై స్వీట్ పంప్కిన్. కమ్. దీని అర్థం ఏంటి? దేవుడి పాటలు అంటే ఇష్టం కానీ దేవుడు అంటే నమ్మకం లేదు. పాటల అర్థం తెలియదు కానీ తెగ ఎంజాయ్ చేస్తావు. నమ్మకం వేరు, టేస్ట్ వేరు. నీకు సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటి? ప్రియా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేశారే. వావ్, ప్రియకి ఫోన్ ఇవ్వు. అది ఇప్పుడు చదువుకుంటోందే, నీతో మాట్లాడు. ఓకే ఓకే, దాంతో నేను మాట్లాడతానులే. ఎంగేజ్మెంట్ ఎప్పుడు? 18th మార్నింగ్ 10 o'clockకే. నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేసాయి. ఓకే సరే, నేను వచ్చేస్తాను. ఓకే బాయ్. హే కార్తిక్, డబుల్ ధమాకా. మా కజిన్ ప్రియాన్ చెప్పానే, దాని ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. ఏమైంది అనున్నావు? మన విషయం మీ నాన్నకి చెప్తానని 1 year నుంచి చెప్తున్నావు. నీ ఇంటర్న్షిప్ కూడా అయిపోయి నువ్వు ఊరు వెళ్ళిపోతున్నావు. మన పెళ్లి విషయం ఏంటి? చెప్పాలి కార్తిక్, అదే ఆలోచిస్తున్నాను. ఎలా? ఒకవేళ మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకోకపోతే? కావ్య, మీ నాన్న గురించి ఎక్కువ వర్రీ కావద్దు. ఏమైనా అటు ఇటుగా ఉంటే మనం లేచిపోదాంలే.
మీతో సంబంధం కలుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది లక్ష్మీపతి గారు. మాకు కూడా ప్రియా చదువు కంప్లీట్ కాకపోయినా అబ్బాయి అందరికీ నచ్చడం వల్ల నేను సరే అన్నాను. మంచిది, వస్తామండి. మళ్ళీ కలుద్దామండి. ఇది వాళ్ళకి బాగా నచ్చేసింది. మొదటిసారి తిరుపతిలో చూసినప్పుడే అనుకున్నాను వీళ్ళు మన సంబంధం వదులుకోరని. 2 నెలల్లో పెళ్లి చేసేయాలన్నారు. ఎంత టెన్షన్ ఫీల్ అయినో తెలుసా? అవును మరి. బావగారు ఒప్పుకుంటారో లేదో అని. నేను కూడా చాలా భయపడ్డాను. చిన్నపిల్లకి అప్పుడే పెళ్లి ఏంట్రా అని అన్నయ్య అంటాడేమో అని. కానీ అందరికన్నా అన్నయ్యకే వాళ్ళు బాగా నచ్చేశారా. అవును, చాలా మంచి సంబంధం. యూకేలో వాళ్ళకి 3 విల్లాస్ కూడా ఉన్నాయట. ఒక్కడే అబ్బాయి, అన్నింటికి మించి అబ్బాయిది సాఫ్ట్వేర్ జాబ్ కాదు. అమ్మగారండి, మన అమ్మాయి గారి పెళ్లి బట్టలన్నీ కళామందిర్లోనే కొనాలి. అబ్బా, కళామందిర్ కళ్యాణి. నేను చెప్పినా చెప్పకపోయినా నాకు తెలుసులేండి, అమ్మాయి గారి పెళ్లి బట్టలన్నీ మీరు అక్కడే కొంటారని. చూడు తల్లి, లోపల ఫోటో ఆల్బమ్ ఉంటుంది, తీసుకురా. అలాగేనండి. కావ్య, ప్రియా పెళ్ళైన వెంటనే నీ పెళ్లి కూడా చేసేద్దాం అనుకుంటున్నాను. వావ్, రైట్ డెసిషన్ నాన్న. ర్యాంకులు మెరిట్లు అని ఎంతకాలం చదువుతాం? ఎంచగ్గా పెళ్లి చేసేసుకొని 2 పిల్లల్ని కన్నేస్తే ఉంటుంది మజా. ఇదిగోండి అయ్యగారు ఆల్బమ్. రేయ్, ఇప్పటివరకు 19 సంబంధాలు చెడగొట్టావు. చూడరా, వీడిని కాదంటే చంపేస్తాను నిన్ను. అబ్బాయి చాలా బాగున్నాడు. బాగా సన్నగా ఉన్నట్టున్నాడు. హే, నోర్ము ఇవే. చూడు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు. భరత్ వర్మ, తండ్రి పేరు సూర్యనారాయణరాజు. అరుణాచల్ ప్రదేశ్ లో నీతో కలిసి పనిచేశాట. సూర్యనారాయణరాజు కొడుకా వీడు? అవునరా. ఓహో. మేజర్ పద్మపాణి ఆచార్య యూనిట్ లో కూడా పనిచేశాట్రా వీడు. ఓకే. 26 years కే కెప్టెన్ అయ్యాట. ఐ సీ. కాశ్మీర్లో టెర్రరిస్టులను పట్టుకోవడంలో ఇతని స్ట్రాటజీస్ చూసి ఇండియన్ గవర్నమెంట్ ఇతనికి శౌర్య చక్ర మెడల్ కూడా ఇచ్చిందిరా. ఇప్పుడు చెప్పరా, నీ కూతురికి ఇతను పెర్ఫెక్ట్ మ్యాచ్ కదా? వీడు మనకు షూట్ అవడరా. 20. రేయ్, నీ కూతురికి పెళ్లి సంబంధాలు తీసుకురావడం కన్నా ఈ పిల్లలతో పజిల్స్ ఆడుకోవటం బెటర్ రా. రే రెండ్రా 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 రెండ్రా. నేనిప్పుడు మీకు పజిల్ చెప్తాను, దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. ఒక రాకుమార్తెని 3 దొంగలు బంధించి ఉంచారు. ఒక రాకుమారుడు వచ్చి రక్షించాడు. ఆ అమ్మాయి అతన్ని ప్రేమించింది. మరోవైపు ఆమె తండ్రిని అడవిలో దొంగలు బంధిస్తే ఇంకో యువకుడు రక్షించాడు. అప్పుడు ఆ రాజుగారు నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్నారు. ఒకవైపు రాకుమార్తె ప్రేమ, మరోవైపు రాజుగారు చూసిన సంబంధం. ఇప్పుడు ఏం చేస్తుంది? చిన్ను, నాకు సంబంధాలు చూస్తున్నారు. మన విషయం చెప్పిన తర్వాత ఇంకా చెప్పలేదు. కనీసం నీకు పెళ్లి చేసిన తర్వాత చెప్తావా? జోక్స్ వద్దు, నాకు టెన్షన్ గా ఉందిరా. సరే, నేను వస్తున్నాను. వద్దు, నేనే చెప్తాను. నాన్నకి ఇప్పుడే చెప్పేస్తాను. అయినా మన విషయం చెప్పడానికి నీకు ఎందుకు అంత భయం? భయం కాదు, అదేదో తెలీదు. నా మాట విని వెంటనే వెళ్ళి చెప్పే. నా గుడ్ లక్ చెప్పు. ఆల్ ది బెస్ట్. నాన్న, కళ్యాణి, నాన్న ఎక్కడున్నారు? ఐ నో అమ్మగారు. ఏంటి? అబ్బా, ఐ నో అని చెప్పాను కదండి అమ్మగారు. నాన్న, యా, వాట్సాప్. నిజంగానే సంబంధాలు చూస్తున్నారా? నాకు చెప్పకుండానే? ఇంతవరకు నీకు చెప్పదగ్గ మ్యాచ్ ఒక్కటి కూడా రాలేదురా. నిజంగా వచ్చుంటే నీకు చెప్పావును కదమ్మా. నా రెజిమెంట్లో నేనే టఫెస్ట్ పర్సన్ని. ఎవరినన్నా సెలెక్ట్ చేయాలంటే వాడు పర్ఫెక్ట్గా ఉండాలంతే. నా సర్వీస్లోనే అంత పర్టికులర్గా ఉన్నానంటే నా అల్లుడి విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఆ పరీక్షలన్నీ పెడతావా?
ఒకవేళ నీకు తెలియకుండా నేనే డెసిషన్ తీసేసుకుని ఉంటే చిన్నప్పటి నుంచి నాకు చెప్పకుండా ఏమైనా చేసావా? మరి నువ్వు నాకు చెప్పకుండా డెసిషన్. హే చిన్ను, ఏమన్నారు? ఏమైంది? కావ్య పెద్ద స్కెచ్ వేసింది. చెప్పేసావా? నువ్వేం కంగారు పడకు, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నాకు జస్ట్ 1 డే టైం ఇవ్వు చాలు. సరే. ఓకే, మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. ఏం స్కెచ్ అయి ఉంటుంది? దీపు, ఏంటి? మన పెళ్లి సంబంధాలు మనమే వెతుక్కుంటే పోలా? మన అనకు, మా ఆయన ఒప్పుకోడు. నీకు అను. పేరేంటి? కార్తిక్. రొమాంటిక్ గా ఉంటాడా? చాలా మంచి ఫ్యామిలీ బాబాయ్. అతని ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ నాన్నగారు డెప్యూటీ కలెక్టర్ గా చేసి రిటైర్ అయ్యారు. ఇంతకీ ఎంత సంపాదిస్తాడు అతను? 6 lakhs per annum బాబాయ్. మంచి ఇన్కమ్ ఉంది. తనకు కూడా షేర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంతకీ మనవాళ్ళేనా? హ్యాపీని మనవాళ్లే. వాళ్ళది భీమవరం, హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. అతను అన్ని విధాలా పర్ఫెక్ట్ గానే ఉన్నాడు. ఇంకా ప్రాబ్లం ఏంటి? మన ఫ్యామిలీలో డెసిషన్ మేకర్ ఎవరు? అన్నయ్య. అన్నా మరి ఎవరు చెప్తారు? నా వల్ల కాదు తల్లి, అన్నయ్యతో చెప్పటమే. అమ్మో, ఎవరి వల్ల కాదు. అరే దొరబాబు, అన్నయ్య. అక్కరాదు కానీ కలవాలి. పోదాం పద. అవునవును, పద. లేవంటారు. చదువుకోండి. అన్నయ్యతో ఏ విషయమైనా ధైర్యంగా భయం లేకుండా మన ఫ్యామిలీలో చెప్పగలిగిన వాళ్ళు ఒక్కళ్ళు. ఎవరు? అదే చేయగలిగితే ఇంత గొడవ ఎందుకు? రేయ్, మీ నాన్న మంచి మూడ్లో ఉండగా చూసి చెప్పేసి. మీరెప్పుడు షేర్స్ అకౌంట్స్ అంటూ మాట్లాడండి, ఆయన మూడు చాలా బాగుంటుంది. నేనేం కాదు, ఊళ్ళో అడ్డమైన విషయాలన్నీ చెప్పి అన్నయ్య మూడు పాడు చేసేది చిన్నయ్యే. అమ్మ పెద్దమ్మ వంట చేస్తే ఇంకా పెద్దనాన్న మూడు అంతే. రేయ్, మా వంట గురించి మాత్రం కామెంట్ చేయకు. మీరు సరిగ్గా చదువుకోరు, ఆయన మూడంతా పాడు చేస్తారు. ఆపండి. ఇలా మనలో మనమే గొడవ పడితే ఎలా? ఒకళ్ళొకళ్ళు బ్లేమ్ చేసుకోవటం బాగా అలవాటైపోయింది. పాపం, అది మన మీద ఎన్ని హోప్స్ పెట్టుకుని మనకి ఈ విషయం చెప్పింది. సరే, రేపు నేను అన్నయ్యతో షేర్స్ గురించి కానీ అకౌంట్స్ గురించి కానీ ఏం మాట్లాడను. రేపు ఊళ్ళో గొడవలు ఏవి నేను అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళాం. మేము బావగారికి ఇష్టమైన ఫుడ్ చేసి పెడతాం. మేము రేపు అల్లరి చేయకుండా చదువుకుంటాం. ఏరా బండి? యా ప్రామిస్. రేపు ఉదయాన్నే అన్నయ్య లేవగానే రే దొరబాబు, ఏవో అకౌంట్స్ చూడాలనో చూద్దామా? అబ్బే,
లేదు లేదు ఇవాళ లేదు ఏం లేదు. కార్తీక్ వచ్చాడా? కార్తీక్ వచ్చాడా? కార్తీక్ వచ్చాడా? కార్తీక్ వచ్చాడా? నేను చూస్తా తప్పు అంటే వీడేంటి ఇలా ఉన్నాడు? కావ్యమ్మా కావ్యమ్మా ఎవరో కార్తిక్ గారంటమ్మా మీకోసం హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎవరు? కార్తిక్ గారంటమ్మా. అయ్యో going down, people? It's your boy, Fat Man in the building, repping it up, yeah. హాయ్ కార్తీక్, నువ్వు వచ్చేసావా? చాలా మంచి పని చేసావు. జెస్సీ, హలో. Walk straight. నానా, కార్తీక్ నా ఫ్రెండ్. హలో అంకుల్. హలో, బయట నుంచో పెట్టాయంటమ్మా, లోపల తీసుకెళ్ళు. అలాగే. మూవ్ జెర్సీ, మూవ్ జెర్సీ. నెమ్మదిగా నెమ్మదిగా. వీళ్ళందరినీ తర్వాత పరిచయం చేస్తాను కానీ ముందు లోపల పద. వావ్, బ్యూటిఫుల్ ప్లేస్. వచ్చేసావా? ఏ ఇంకా చెప్పలేదు కదా? సగమే చెప్పాను. చెప్పాలి కార్తీక్. నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను కాఫీ తీసుకొస్తాను. దాని గురించి ఏమనుకుంటోంది అసలు? మనందరినీ పిచ్చోళ్ళని చేసింది. అదిగో వస్తుంది, దాని సంగతి ఏంటో చూద్దాం. చూడండి మహాతల్లి, ఏం తెలియనట్టు ఎలా వచ్చిందో. ఏంటి ప్రాబ్లం ఏంటి? వాడి గురించి మాతో అబద్ధం ఎందుకు చెప్పావు? నేను అబద్ధం ఏం చెప్పాను? మంచి ఫ్యామిలీ అని చెప్పాను, మన వాళ్ళే అని చెప్పాను, షేర్స్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పాను, రొమాంటిక్ గా ఉంటాడని కూడా చెప్పాను. నేనేం చెప్పలేదో చెప్పండి. తన గురించి నేను మీకు అన్నీ చెప్పాను. వాడు లావుగా ఏమీ లేడు, కొంచెం బొద్దుగా ఉన్నాడంతే. ఏంటి బొద్దుగా ఉన్నాడా? ఒకసారి వాడిని వేయింగ్ మిషన్ మీద నుంచో పెట్టు, తెలుస్తుంది. బొద్దుగా ఉన్నాడంట, బొద్దుగా ఉన్నాడు. రే బయటికి వెళ్ళి ఆడుకోండి. ఏంటి ఏదైనా గొడవ? నేను చెప్తుంటే నమ్మట్లేదు, చూడు వాళ్ళు. మనం 2 hours లో తిరిగి వచ్చేస్తామంటే నమ్మట్లేదు. వచ్చేస్తాం కదా? ఏమో నాకేం తెలుసు. అయినా ఎక్కడి నుంచి? చెప్తానుగా, పద.